జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. హిందూ శంకారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే దానిలోపల అనేక క్వశ్చన్స్ పాయింట్స్ రైజ్ చేశారు, ఇష్యూస్ను రైజ్ చేశారు. హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి అనేక మంది వక్తలు క్వశ్చన్స్ రైజ్ చేశారు. వాటికి ఇంతవరకు బోత్ తెలుగు గవర్నమెంట్స్, తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ నుంచి, సీఎంస్ నుంచి కానీ, ఎండోమెంట్ మినిస్టర్స్ నుంచి కానీ ఎటువంటి కామెంట్స్ కానీ, రెస్పాన్సెస్ కానీ, సమాధానాలు కానీ, కనీసం ఖండన కూడా ఏది రాలేదండి. దే ఆర్ సింప్లీ రిమైనింగ్ యాజ్ మ్యూట్ స్పెక్టేటర్స్. మౌన ప్రేక్షకుల్లాగా మూకరుము పట్టినట్టు వాళ్ళ మాదిరిగా యాక్ట్ చేస్తున్నారు. వాయ్? దీనికి కారణం ఏమై ఉంటుంది? లెట్స్ మేక్ ఏ రివ్యూ. శ్రీనివాస్ స్వామి గారు, అంతకుముందుకు మాట్లాడినటువంటి విశ్వ హిందూ పరిషత్ పదాధికారి గారు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. 11% డైరెక్ట్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా 11% డైరెక్ట్ ట్యాక్స్ తీసుకుంటుంది. ఇది మనకు చాలామంది హిందువులకు తెలియదు. కామన్ గుడ్ ఫండ్ అనేది కామన్ గుడ్ ఫండ్ తీసుకుంటుంది అని అది మాత్రం హిందువులు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ కామన్ గుడ్ ఫండ్ కాక 11% ఎక్స్ట్రా ట్యాక్స్ తీసుకుంటుందట. అంతేకాకుండా చార్టెడ్ అకౌంటెంట్స్ ఆడిటింగ్ ఉంటుంది కదా, ప్రతి సంవత్సరము ఆదాయం ఎంత వచ్చింది, ఎంత మేర ఖర్చు పెట్టి ఎంత మిగిలిచి ఎంత లాభం మీర్చుకున్నారు అనేది ఆడిటింగ్ ఖర్చు. ఇవన్నీ కూడా మొత్తం ఖర్చులు అన్నికెళ్ళి దిగడం, దేవస్థానం హుండీ పైసల నుంచి, ఆ టికెట్ల మీద వచ్చిన డబ్బుల నుంచే ఖర్చు పెడతారట. ఇది మనకు తెలిసిన విషయమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుంచి మొదలుపెట్టుకొని ఆ యొక్క దేవాలయాల ఆదాయ శాఖ లోపల ఉన్నటువంటి చైర్మన్లు ఉంటారు కదా, రాజకీయ నాయకులు, ఎవరు అధికారంలో ఉంటే వాడు ఉంటారు కదా, ఆ పార్టీ వాడే చైర్మన్, మెంబర్లు ఉంటారు కదా, బోర్డు మెంబరు, వాళ్ళందరూ టీఏలు, డిఏలు, జీతాలు, కార్లు, పెట్రోల్, పర్సలు మొత్తం అన్ని ఖర్చులన్నీ వాళ్ళే అందరికీ పెట్టుకుంటారు. విఐపీ టికెట్లు అమ్ముకుంటారు, బ్లాక్ టికెట్లు అమ్ముకుంటారు, దోచుకుంటారు అనే విషయం మనకు తెలిసింది. అది ఈ కాగా దేవస్థానం నుంచే డబ్బుల నుంచి అనేక రాష్ట్రంలో, ఆంధ్ర, తెలంగాణ అనేక రాష్ట్రాల్లో కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాలేజీలకు ల్యాండ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజీలు కానీ దేవస్థానం డబ్బుల నుంచే మెడికల్ కాలేజీలు, ఇట్లా హాస్పిటల్స్, స్కూల్స్కు కూడా జీతాలు కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ దేవస్థానం పైసలతోనే రోడ్ల కన్స్ట్రక్షను, ఇరిగేషను, మున్సిపాలిటీ ఈ ఖర్చులు, స్కావెంజర్ జీతాలు, అలవెన్సెస్, అవుట్సోర్సింగ్ ఖర్చులు, ఇట్లా అనేక రకాలుగా దేవస్థానం డబ్బులనే 75 ఏళ్ళ నుంచి కూడా తిన్నారు అనే విషయము సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. శ్రీ దండి చిన్నజీర స్వామి గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలుగు రాష్ట్రంలో కూడా 15.5 లక్షల పైన ఎకరాల భూమి దేవాలయాలకు ఉండేదాన్ని అని గవర్నమెంట్ వారి యొక్క లెక్కల ప్రకారమే చెప్పడం జరిగింది, వారి లెక్కలే. అయితే ఇప్పుడు కేవలం 4.5 లక్షలు, దాదాపు 4.5 లక్షలు మిగిలింది. 11 లక్షల చిల్లర ఎకరాల భూమి పూర్తిగా స్వాధీనం చేయబడ్డది. వాళ్ళు మింగేశారు. ఎవరైతే అధికారం ఉంటే వాళ్ళ యొక్క రాజకీయ నాయకులు, వాళ్ళ బంధువులు, ఎగ్జిక్యూటివ్లు అందరూ కలిసి తినేసినారట. మరి ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఒక 40 ఏళ్ళ కింద చెల్లా కుండే అనే కమిషన్ ఏర్పాటు చేయబడ్డదట. అప్పటి ఐఏఎస్ ఆఫీసర్తో ఆ యొక్క రికమెండేషన్స్, రిపోర్ట్స్ను సబ్మిట్ చేయడం జరిగిందట. 40 years కింద జరిగినటువంటి ఆ యొక్క రికమెండేషన్స్ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయడం జరగలేదన్నమాట. అనేక పార్టీలు, అనేక గవర్నమెంట్స్ మారిపోయినాయి, అనేక పార్టీస్ అధికారంలోకి అయిపోయినాయి. కానీ ఎవరు కూడా ఆ రిపోర్ట్స్లో ఏమన్నది అనేది ప్రజలకు తెలియజేయలేదు, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. సుప్రీంకోర్టు దేవస్థానాల భూములను అన్ని ఆక్రమణలకు గురయ్యి ఎవరైతే గ్రాప్ చేసినారో వాటిన్నిటి నుంచి కూడా ఇన్స్పెక్ట్ చేసి, వాటిలన్నిటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇన్స్పెక్ట్ చేసి వాటిలన్నిటి రికవర్ చేసి, రిక్లెయిమ్ చేసి, ఆ టెంపుల్స్ యొక్క ప్రాపర్టీస్ మొత్తాన్ని, ల్యాండ్స్ మొత్తాన్ని కూడా టెంపుల్స్కు రిటర్న్ చేయాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.
ఆ జడ్జిమెంట్ని కూడా ఇప్పటికీ 30 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటికీ అది ఇంప్లిమెంటేషన్ చేయడం జరగలేదు అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగిందండి. చాలా ఈ విషయాలన్నీ కూడా ఇంత డెప్త్గా ప్రజలకు ఏం తెలుస్తుంది. మళ్ళీ ఫస్ట్ ఇది స్టార్ట్ అయినప్పుడు హిందూ దేవాదాయ శాఖ అని పేరుండనట. అది హిందూ కాస్త ఎగరగొట్టి దేవాదాయ శాఖ అని పెట్టిండు అనమాట. దేవాదాయ శాఖ అని పెట్టినప్పుడు సుప్రీంకోర్టు అడిగిందట, ఏ దేవుని శాఖ ఇది, ఏ దేవుడు. ఇప్పుడు ఈ దేశంలో చాలా మతాలు ఉన్నాయి, గవర్నమెంట్స్ ఏమో సెక్యులర్ అంటాయి, సెక్యులర్ గవర్నమెంట్ కదా, సెక్యులర్ దేవులు ఏమైనా ఉన్నారా అని కూడా సుప్రీంకోర్టు అడిగిందని. ఏ దేవుని ఆదాయ శాఖ, కొంతమంది చెప్తారు నిజ దేవుని మాదే నిజ దేవుడు అంటున్నారు. ఆ నిజ దేవుని ఆదాయ శాఖనా ఇది. కొంతమంది శాంతి ప్రపంచంలో శాంతి మతం మాదే అని చెప్పే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఒక ప్రత్యేక దేవుడిని ఆరాధన చేస్తారు. మరి ఆ దేవుని ఆదాయం శాఖనా ఇది. మళ్ళీ నేను గతంలో విన్నాను. ఎందుకంటే ఈ దేశంలో కూడా క్రీడాకారుల దేవుళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులకు పార్టీలకు దేవుళ్ళు ఉన్నారు, అవి కూడా నేను విన్నాను. ఇప్పటి పిల్లలకు నేను స్వయంగా చూశాను. ఇప్పటి ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ పిల్లలు చదువుకునే పిల్లలకు దేవుడు అంటే క్లారిటీ లేదనమాట. ఎందుకంటే ఒకప్పుడు నేను విన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి ఇందిరాగాంధీని దేవత, ఈ దేశానికి దేవత అని, ఇంద్రమ్మ దేవత అని విన్నాను నేను విన్నది. ఇప్పుడున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ దేవత సోనియా గాంధీ అని చెప్పిండు. అయితే ఇట్లా దేవతల పేర్లు మారుతున్నాయి, దేవుళ్ళ పేర్లు మారుతున్నాయి. మరి అయితే ఇప్పుడ పిల్లలకు దేవుళ్ళ గురించి తెలుసుకునేంత టైం లేదు. ఎందుకంటే వాడు నర్సరీలో జాయిన్ అయిన కాంచి వాడు చదువు అయిపోయి ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు వాడు హెక్టిక్ లైఫ్ అనమాట. ఎడ్యుకేషన్ సిస్టము, మన లైఫ్ షెడ్యూల్ మొత్తం కూడా హెక్టిక్ అయిపోయింది అనమాట. దెర్ ఈస్ నో టైమ్ ఫర్ ద స్టూడెంట్స్ టు నో వాట్ ఈస్ గాడ్, హూ ఈస్ గాడ్, వాట్ ఈస్ ఫాల్స్ గాడ్, హూ ఈస్ ఫాల్స్ గాడ్, హూ ఈస్ ట్రూ గాడ్, నిజ దేవుళ్ళు, అబద్ధ దేవుళ్ళు, ఇట్లా రకరకాల దేవుళ్ళు, కేటగిరీ దేవుళ్ళు, ఫ్రీ దేవుళ్ళు, డబ్బులు ఇచ్చే దేవుళ్ళు, డబ్బులు లాక్కునే దేవుళ్ళు, ఇట్లా రకరకాల దేవుళ్ళు ఉన్నారని తెలిసింది. చిరంజీవి స్వామి గారు కూడా అన్నారు, డబ్బులు తీసుకునే దేవుడు ఉంటారని, డబ్బులు ఇచ్చే దేవుళ్ళు కూడా ఉన్నారు మరి అని, ఇచ్చే దేవుళ్ళు ఉన్నారని వాళ్ళు చెప్తాండ్రు అని రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తాండ్రు. అయితే మరి దీనిలో క్లారిటీ మిస్ అయిందనమాట. ఇప్పటి విద్యార్థులకు మరి గుళ్ళ పుస్తకాలలో, స్కూల్ కాలేజీలలో దేవుళ్ళ సిలబస్ లేవు. మరి కాబట్టి వాళ్ళకి ఏం చెప్తుంది, వాళ్ళకు క్లారిటీ మిస్ అయిందన్నమాట. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పుడు తెలంగాణ దేవత సోనియా గాంధీ అని రేవంత్ రెడ్డి సీఎం చెప్పిండు. మరి ఆ దేవత పేరు మీద ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఇప్పుడు వచ్చే ఆదాయం అంతా ఆ దేవతకు సంబంధించిన ఆదాయమేనా? అందుకని వాళ్ళు తీసుకొని వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకొని వాళ్ళ పార్టీ కోసం లాక్కుంటున్నారా? ట్యాక్సులు వాళ్ళ కోసమే తీసుకుంటున్నారా? మీకు తెలియదు ఇవన్నీ. ఈ విషయాలన్నింటి గురించి కూడా సీఎం కానీ, తెలంగాణ సీఎం కానీ, తెలంగాణ ఎండోమెంట్ మినిస్టర్ కానీ క్లారిటీ ఇవ్వలేదు, రెస్పాన్సెస్ ఇస్తలేరు. కొంతమంది ప్రత్యేక వర్గ ప్రజలకు ఇమీడియట్గా వాళ్ళు ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వగానే ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చి మొత్తం A to Z అందరూ ముఖ్యమంత్రిని మొదలుపెట్టుకొని గల్లీ లెవెల్ లీడర్ వరకు కూడా అందరూ పురికెక్కలు పెడతారు, రెస్పాన్సెస్ ఇస్తారు, సమాధానాలు చెప్తారు, సంజాయిషీలు ఇస్తారు. వాళ్ళను బతిమిలాడుకొని ఏదో కాలు పట్టుకునేంత పనిచేసి బతిమిలాడుకొని కన్విన్స్ చేసుకొని సంతృప్తి పరుచుకునేందుకోసం ఏమైనా తమ సర్వస్వాలు అర్పించుకునేందుకు రెడీగా ఉంటారు. కానీ మరి ఇక్కడ దాదాపు 8 లక్షల జనం వచ్చిండ్రు. అక్కడ విజయవాడలో పడ సభలో పడ హిందవ శంకర సభలో పడ మరి అంతమంది ప్రజల యొక్క మనోభావాలను కన్సిడరేషన్లకు పరిగణలోకి తీసుకోవడానికి వచ్చిన అవసరము, ఆవశ్యకత ఇతర 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు లేదా, ముఖ్యమంత్రులకు లేదా, గవర్నమెంట్స్కి లేదా? వాళ్ళందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ కండక్ట్ చేసిందంటే మొత్తం వాళ్ళందరూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కాదు కదా. విశ్వ హిందూ పరిషత్ కాల్ ఇస్తే ఇంతమంది జనం పోయారు. అన్ని పార్టీలకు ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు అందులో. అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి, అన్ని రకాల పార్టీలకు, సెక్యులర్ పార్టీలకు, అన్ని పార్టీలకు వేసిన వాళ్ళు ఉంటారు కదా. మత ఛాందసవాద పార్టీలకు, సెక్యులర్ పార్టీలకు కూడా ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా.
ఆ వీళ్ళందరూ కూడా ఛాందసవాదులు కాదు కదా, అందరూ ఎక్కువ మంది సెక్యులర్లే ఉంటారు. మరి మరి ఈ సెక్యులర్ దేవుడు ఏమైనా స్పెషల్గా ఉంటుందా? మళ్ళీ నేను 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 వినేది ఏంటంటే ఈ కమ్మీసు, ఈ నాస్తికులు నా మిత్రులలో ఉన్నారు, నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఉన్నారు. కమ్మీసు, జన అజ్ఞాన వేదిక, నాస్తికులు, ఎథిస్టులు అని చెప్పుకున్న వాళ్ళు, నాస్తిక సమాజ సభ్యులమని చెప్పుకున్న వాళ్ళు మేము శాస్త్రీయంగానే మేము చూస్తాము అన్నిటినీ, మేము భౌతికవాదులము, మేము హేతువాదులము అని చెప్పుకునే వాళ్ళు ఇది దేవుడు, ఈ గుడిలు, దేవుడు అని చెప్పడము, గుడిలు అవన్నీ కూడా ప్రజలను దోచుకోవడానికి కోసము ప్రభుత్వము, బూర్జువా వర్గము, దోపిడీ వర్గము క్రియేట్ చేసినటువంటివే. నిజంగా దేవుడు అనేది కానీ, దేవుడు అనే కాన్సెప్టే రాంగు. ఈ గుడులు, ఈ ప్రార్థన ఇవన్నీ కూడా రాంగు. ఇవన్నీ ఈ విశ్వాస స్థలాలని చెప్పుకునేటువంటి విన్నవి పవిత్ర స్థలాలని చెప్తారో అవన్నీ కూడా కంప్లీట్ బూటకము. ఇది దోపిడీ వ్యవస్థ, దోపిడీ కేంద్రాలు ఇవి. దోపిడీ వ్యవస్థ ప్రజల అజ్ఞానాన్ని క్యాష్ చేసుకోవడానికి కోసము, దోచుకోవడానికి కోసము రాజకీయ నాయకు వ్యవస్థ, బూర్జువా దోపిడీ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటివి, దోపిడీ వర్గానికి సంబంధించినటువంటివి ఇవి. పూర్తిగా దోపిడీయే అని వాళ్ళు చెప్పగా నేను ఎన్నో విన్నాను. నా మిత్రులే ఉన్నారు అటువంటి వాళ్ళు, నేను విన్నాను. మరి అది నిజమేనా కాదా? ఒకవేళ దోపిడీ కోసం ఇది కాకపోయేది ఉంటే మరి దోపిడీ వర్గము మరి అధిక కాలము కేంద్రంలోనూ ఈ రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఇందిరాగాంధీ గవర్నమెంట్ని కూడా తమ మాన ప్రాణాలు అర్పించి, మానం ఉండదు కమ్యూనిస్టులకు, మానం ఉండదు, వాళ్ళ ప్రాణాలు అర్పించి ఇందిరాగాంధీ గవర్నమెంట్ని నిలబెట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని రోజులు సస్టైన్ చేసింది కమ్యూనిస్టులే. తమ సర్వస్వాన్ని అర్పించుకున్నారు. వాళ్ళు ఏదైతే వాళ్ళకు సిగ్గు లజ్జ అనేది, మానవ అనేది ఉండదు, ప్రాణాలు అర్పించుకొని వాళ్ళు గవర్నమెంట్స్ను కాపాడిండ్రు. కాంగ్రెస్ పార్టీని ఇన్నేళ్ళు కాపాడింది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించగలిగిందంటే అది కమ్యూనిస్టుల యొక్క వాళ్ళ కమ్యూనిస్టుల యొక్క సంస్థ అన్నింటినీ త్యాగం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మనుగడ సాగించగలిగింది. ఆ పార్టీని మనుగడ సాధించింది. తర్వాత మన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ని కూడా ఫస్ట్ టైము కమ్యూనిస్టులకు సపోర్ట్ వల్లనే అది గవర్నమెంట్ నడిచింది అనమాట. మరి అది నిజం కాదా? మరి వాళ్ళు ఇది మోసము, ప్రజలు దోపిడీ చేసుకోవడం కోసమే అనంటే మరి కాంగ్రెస్ పార్టీ అధిక శాతం కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో వాళ్ళే కదా. మరి మీరు నిజంగా దోచుకోవడం కోసమే ఇది దోచుకునే కోసమే మీరు ఇది కంటిన్యూ చేస్తారా? మీకు ప్రజలను దోచుకునే ఉద్దేశం మీకు లేకపోయేది ఉంటే మరి ఈ దేవాలయాలు ఇవన్నీ రాంగ్. ఇదంతా మీరు నమ్మే దేవుడు, శంకరుడు, వెంకటస్వామి, ఇవన్నీ రాముడు, కృష్ణుడు, ఇవన్నీ దేవాలయాలు అన్నీ రాంగ్. ఒకప్పుడు మా ఇందిరాగాంధీ దేవత ఉండే, తర్వాత ఇప్పుడు సోనియా దేవత ఉన్నది, ఇదే రైటు అని మీ ఓపెన్గా చెప్పాలి. మరి మీరు దేవాదాయ శాఖని పెట్టడం ద్వారా, పేరు మెన్షన్ చేయకపోవడం ద్వారా మీ మనసులో పడ సోనియా దేవాదాయ శాఖ అని అర్థమా? అదే కూడా క్లారిటీ లేదు. అందుకనే మీరు ట్యాక్స్ తీసుకొని కామన్ గుడ్ ఫండ్ ట్యాక్స్ అని తీసుకుంటున్నారా? దేవస్థానం డబ్బులను తింటున్నారా మీరు? అలా తింటున్నప్పుడు ప్రభుత్వం దోచుకోవడం కోసమే ఇది ఏర్పాటు చేసిందని కమ్యూనిస్టుల యొక్క ఆర్గ్యుమెంట్ నిజమే అనిపిస్తుంది. విశ్వ హిందూ పరిషత్తు, తీనజీయ స్వామి గారు, ఇట్లా అనేక మంది, కమలానంద భారతి గారు, వీళ్ళందరూ చెప్పిన వాళ్ళందరూ కూడా 75 ఏళ్ళ నుంచి కూడా ఉన్న ప్రభుత్వాలు సెక్యులర్ ప్రభుత్వాలు అని చెప్పినవన్నీ కూడా ఈ కేవలం మెజార్టీ వర్గం, మీరు మెజార్టీ వర్గం అని ఎవరైతే అన్నారో వాళ్ళ అర్హత నష్టాలను మాత్రమే దోచుకుంటూ గద్దలా పీకు తింటూ ఈ జాతిని, ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినాయి అనే వాళ్ళ యొక్క ఆరోపణలకు మీకు స్పందన ఇంతవరకు ఏమీ లేదు. ఎవరైతే పూర్వకాలంలో రాజులు కట్టించినవి, వేల సంవత్సరాల కింద రాజులు కట్టించినవి, తర్వాత జమీందారులు, సామంత రాజులు, చిన్న రాజులు, పెద్ద రాజులు చక్రవర్తులు కట్టించినటువంటి దేవాలయాలు, ఆ దేవాలయ వ్యవస్థ సర్వగా ఖర్చులు నిర్వహణ జరగడం కోసం దేవాలయం మీద ఆధారపడేటటువంటి మొత్తం అన్ని వర్గాలు, అంటే సాయన్నాయి వాయించేవాడు, దేవాలయాలు ఊడ్చేవాళ్ళు, దేవాలయం శుభ్రపరిచేవాళ్ళు, దేవాలయం యొక్క తోటల పూలను పెంచేవాళ్ళు, పూల మాలలు అల్లేవాళ్ళు, గుడిలో పూజలు చేసేవారు, మృదంగం కొట్టేటోడు, సరాయి వాయించేవాడు, దేవాలయంలో పాటలు పాడేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు, ఇట్లా అనేక మంది కళాకారులు,
అందరూ బ్రతకడానికి ఆధారంగా జీవనాధారం కోసము దేవాలయం మీద వందల మంది ప్రజలు బతకడానికి ఆరోగ్య కేంద్రాలు, విద్యా కేంద్రాలు కూడా దేవాలయం మీదనే నడిచేవి. దేవాలయం యొక్క ఆదాయం మీదనే విద్యా కేంద్రము, ఆరోగ్య కేంద్రాలు, మానసిక చికిత్సా కేంద్రాలు అన్నీ దేవాలయం డబ్బు వచ్చే ఆదాయంతో నడిచేటటువంటి. కాబట్టి దేవాలయానికి అన్ని వేల ఎకరాల పొల భూములను రాజులు ఇచ్చారు. చక్రవర్తులు కానీ, సామంతరాజులు కానీ, చిన్న రాజులు కానీ. మరి అవన్నీ మీరు అన్నీ మీరు కాపాడుతానని చెప్పి మీరే మింగేసిండ్రు. 15 లక్షలు పైన ఉన్నటువంటి భూములను ఇప్పుడు కేవలం 4 లక్షల చిల్లరకి మాత్రమే తగ్గిపోయాయంటే ఇది ప్రభుత్వాలని అసమర్థ అవినీతి ప్రభుత్వాలనేది రుజువైపోయింది కదా. మరి దీనికి మీ ప్రతిస్పందన ఏంది అని హిందూ సమాజం ప్రశ్నిస్తున్నది. హిందూ సమాజం యొక్క ఆవేదన, ఆర్తనాదాలు, ఆక్రోశము, బాధకు మీ పరిగణన తీసుకొని దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరము, సంజాయిషి సమాధానము, లేకపోతే ఖండన, నిజమా వాస్తవమా, సభలో భక్తుల ప్రశ్నలు నిజమా కాదా అని మీకు స్పందన తెలియజేయాల్సిన బాధ్యత బోత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సీఎంస్కు, ఎండోమెంట్ మినిస్టర్స్ కూడా ఉన్నది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.